మనం ఇప్పుడు కేదార్నాథ్ బయలుదేరుతున్నాం చూడండి. మంచి సర్ప్రైజ్ లో చాక్లెట్స్ అవి చూడండి. మనం ఎక్కడి నుంచి సోంప్రయాగలో దిగా ఎక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాలి. మన బయటకు ఉండేవే కొండలు, మంచి కొండలు. గట్ట ఏమైనా కొనుక్కోవాలన్నా, లేకపోతే డ్రెస్సులు కొనుక్కోవాలన్నా, స్వెటర్ కొనుక్కోవాలన్నా, రెయిన్ కోట్లు కొనుక్కోవాలన్నా, గ్లౌస్ కొనుక్కోవాలన్నా, షూ కొనుక్కోవాలన్నా సరే మన అక్కడ ఎక్కడ మర్చిపోయినా ఈ సోన్ప్రయాగ్ లో తక్కువ రేటు దొరుకుతాయి. ఇక్కడే సీతాపూర్ అండి. అదే సోన్ప్రయాగ్ అన్న సీతాపూర్ అన్న అన్ని ఒకటే. అక్కడే అక్కడి నుంచి మనకి మెయిన్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ అన్ని దొరుకుతాయి. నెక్స్ట్ మీరు ఏ షూ అయినా కొనుక్కోవచ్చు. వాటర్ రెసిస్టెన్స్ షూ అవసరం లేదు. కానీ వాటర్ రెసిస్టెన్స్ షూ కవర్ అనేసి అమెజాన్ లో దొరుకుతుంది. అది కొనండి. అది ఒక 150 నుంచి 200 ఉంటది. చాలా మంది వాటర్ రెసిస్టెన్స్ షూ అనేసి చాలా వెయిట్ ఉన్నది ఎక్కువ రేటు కొనేస్తారు. అవసరం లేదు. లైట్ షూ మనం నచ్చింది కొనుక్కొని దానికి వాటర్ రెసిస్టెన్స్ షూ కవర్ ఉంటది, 200 ఉంటది. అది కొనుక్కుంటే సరిపోద్ది. మాకు తెలియక బయట 1800 పెట్టి షూ ఆ రెయిన్ కోట్ గట్టి కొనేసాం. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ ట్రెక్కింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ కొండ దగ్గర నుంచి అనమాట. అక్కడ దగ్గర ఉంటుంది. అదే సోన్ప్రయాగ్ అనమాట. అక్కడ చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి అన్ని కూడా. అక్కడ కొనుక్కోవడం బెస్ట్. మన ఇంటికి నుంచి మోసుకురావడం ఎందుకు అని అనుకుంటే. మనం ఇప్పుడు గోరికొండ వెళ్ళడానికి ఇక్కడ వెయిటింగ్ అండి. గోరికొండ వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ మనిషికి 50 రూపాయలు. ఆ 50 రూపాయలు ఏమో జీప్ అనమాట. జీప్ మీద గోరికొండకి వెళ్ళాలి. 50 రూపాయలు ఎంత ఆయన ఉంటది అనమాట. చూసారా, మేము చిన్నపిల్లలతో కూడా వస్తున్నాం. 6-7 ఇయర్స్, మా వాడు 7 ఇయర్స్, ఆ సార్కి ఏమో బ్రోకి 9 ఇయర్స్. పర్లేదు, చిన్నపిల్లలతో కూడా రావచ్చు. ఆస్మా ప్రాబ్లం ఉంటేనే కొంచెం ప్రాబ్లం తప్ప తగిన అన్న వచ్చేవచ్చు. చిన్నపిల్లలు రావచ్చు. ఇక్కడ కారు పార్కింగ్ ఉంటది. ఎక్కడ వరకు కారు వస్తది. ఇక్కడ నుంచి మనం జీప్ మీద వెళ్ళడానికి 50 రూపాయలు జీప్. ఆ జీప్ కోసం లైన్. మేము వ్యాన్ ఎక్కడానికి లైన్ లో కాసాము. ఈ రోజు మా అదృష్టం ఏంటంటే చాలా ఎండగా ఉంది గురు. ఇంత ఎండ ఉండడం అనేది అదృష్టం. మేబీ ఒక గంట అరగంట ఎండ ఉంటది ఫుల్. మళ్ళీ వర్షం పడిపోద్ది, చల్లదనం వచ్చేస్తుంది, ఏమైనా జరగచ్చు. ట్రైన్ గొడ్లు పట్టుకుంటూ 2 అవర్స్ లోనే ఉన్నాం. ఈ 2 అవర్స్ లైన్ లో కాసి జీప్ ఎక్కాలి. ఆ జీప్ 5 కిలోమీటర్స్ ముందు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి నడవలసిందే. గౌరీకొండ జీపుల మీద చూడండి. ఇప్పుడు మేము కొంతసేపు 2-3 గంటల లైన్ లో నిల్చొని ఇక్కడ జీప్ ఎక్కడానికి బయలుదేరుతున్నాం కేదార్నాథ్. ఈ మధ్యలోనే 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ అయినా లైన్ కావాలి కానీ తప్పదు. గౌరీకొండ అంటే 3 అవర్స్ మన లైన్ కావాలి. కేదార్నాథ్ ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జీప్ ద్వారా 5 కిలోమీటర్స్ ఎక్కి తర్వాత జీప్ దిగి కేదార్నాథ్ నడవడం స్టార్ట్ అవుతుంది. చూడండి. ఇక్కడ వెహికల్స్ చాలా ఉంటాయి. ఒక వెహికల్ మనిషికి 50 రూపాయలు. జస్ట్ 5 కిలోమీటర్స్ దూరం తీసుకెళ్లి వదిలేస్తుంది. 5 కిలోమీటర్స్ దూరం తీసుకెళ్లి వదిలేస్తుంది. అక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ చేయడమే. వ్యాపారం స్టార్ట్ అయిందండి. మొత్తం ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ అంటే మనం అక్కడ 2 గంటలు లైన్ కాసి 2 నుంచి 3 గంటల లైన్ కాసిన తర్వాత మనం జీప్ కి 50 రూపాయలు ఇచ్చేసి జీప్ ఎక్కి దిగిన తర్వాత అసలు మెయిన్ ట్రెక్కింగ్ అనమాట. ఈ ట్రెక్కింగ్ లో మొత్తం ఇదంతా ఒక స్ట్రీట్. ఈ స్ట్రీట్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడే మొత్తం అన్ని ఉంటాయి. స్టిక్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, టిఫిన్స్ అన్ని ఇక్కడ పైన ఉంటాయి. షూస్ కావాలని ఏటీని పైన ఉంటాయి. మాకు తెలియక అన్ని కింద కొనుక్కొని వచ్చేసాం. అవసరం లేదు. ఎక్కడైతే చలి ఏమేదు మామూలు మన ఇంటి దగ్గర అలా ఉంటుంది, అలా ఉంటది. కానీ ఎప్పుడు ఎలాగ అట్మాస్ఫియర్ మారిపోతుందో తెలీదు. సో మొత్తం అన్ని పట్టుకోవాలి. పైకి వెళ్ళేటప్పటికి అవన్నీ అవసరం అవుతాయి. వాటర్ బాటిల్స్ గట్రా పట్టుకోండి. ఒక్క వాటర్ బాటిల్ అయితే చాలు. అక్కడక్కడ వాటర్ నింపుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ గుర్రాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా రిస్కీగా ఉంది. యాక్చువల్లీ మేము వార్ టైంలో వచ్చాము. ఈ టైంలోనే రిస్కీగా ఉందంటే
మామూలు టైంలో మనకేం ప్లేస్ ఉండదు, గుర్రాలకే చాలా రిస్క్ రావడం అన్నది. ఒక్కడి నడిచేస్తున్నావు, ఏది ఇటు చూడు, మావాడు ఒక్కడే నడిచేస్తున్నాడు, కర్ర కూడా పట్టుకోవట్లేదు. కేదార్నాథ్ ఒక్కడే నడిచేస్తున్నాడు. చూసుకోండి, చిన్నపిల్లలు నడిచివచ్చు, కానీ నేనైతే ఇది కరెక్ట్ సేఫ్ కాదంటాను. ఎందుకంటే గుర్రాలు ఎక్కువ నడిచి చాలా డస్ట్ క్రియేట్ చేస్తా, ఆ డస్ట్ అంతా మనం పీల్చాలి. అదంతా గుర్రం పేడే డస్టే. ఇక్కడ గుర్రాల కోసం ఉంది తప్ప మన కోసం ఏం లేదు. గుర్రాలు మనల్ని గుద్దేస్తుంటాయి కూడాను. ఇలా మనం ఫోటోలు గట్రా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సీనరీస్ గట్రా బాగా గుర్తుంటాయి ఇప్పటికీ. ఎన్నో రోజు చూసారా, చిన్న చిన్న చింకులు పడ్డా. తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ ఇలా వడగంతో పడ్డాయి అనమాట. కానీ ఇక్కడ చింకులు ఈ వర్షం ఎప్పుడు ఎలా పడ్డాయో తెలియదు, అసలు మన చేతిలో ఉండదు. అప్పటికప్పటికే చింకులు పడితే అప్పటికప్పటికే ఎండ వచ్చేస్తుంది, చల్లగాలి వచ్చేస్తుంది. వడగండితో కూడా వర్షం పడుతుంది. అంత డేంజర్ అనమాట ఈ ఏరియా. సో మన ఎట్టి పరిస్థితుల్లో ఎండగుంది కదా అనేసి రెయిన్ కోట్ కొనుక్కోకుండా వెళ్ళిపోయినా మన అసలు వెళ్ళామన్నమాట. మనకి ప్రాణాలు కూడా ప్రమాదం వస్తుంది రెయిన్ కోట్ లేకుండా వెళ్తున్నాం అనుకో. ఎందుకంటే ఒకవేళ వర్షం పట్టింది అనుకో తడిచిపోతాం కదా, ఆ తడవడంతో మనకి పైకి వెళ్ళేటప్పటికి ఇంకా మైనస్ లోకి వెళ్ళిపోతాం. మొత్తం నడిచి నడిచి అలసిపోయామండి. ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది. మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, కొండ చర్యలు జారిపోతాయి, కొండ చర్యలు జారిపోతాయని. ఎందుకు జారిపోతాయని మనకి ఇక్కడికి వస్తే గానీ తెలియదు. చూడండి, ఇదంతా కూడాను మన రాయిలంటే కొండ కాదు, జస్ట్ ఈ కొండ అంతా కూడా మట్టి కొండ. ఇగో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, అదంతా మట్టి. ఇలా చేస్తూనంటే చాలా జారిపోద్ది. సో అందుకే వర్షం పడితే మాత్రం జారిపోద్ది. వర్షాకాలంలో ఇక్కడ మంచు పెద్ద కాదు కండి, ఈ వర్షాకాలం గ్యారంటీ ఇది ఈ మట్టి చర్యలు జారిపోవడం అనేది కన్ఫర్మ్ అనమాట. అత్యంత డేంజర్ ఇది అస్సలు. కానీ నెక్స్ట్ మరొక సజెషన్, మీరు వచ్చేటప్పుడు స్టిక్ ఉంటాయి కదా, ట్రెక్కింగ్ స్టిక్ కొనుక్కోండి. ఒక 500-1000 రూపాయలు ఎంత ఉంటుందో తెలియదు, ట్రెక్కింగ్ స్టిక్ ఉంటేనే రండి. అక్కడ కర్రలు ఇస్తారు కానీ కర్రలు బాగోవు. 2 ట్రెక్కింగ్ స్టిక్లు అయితే ఇంకా బాగుంటది మీకు, పర్ఫెక్ట్. అదే పవని మావోలేనండి, మావోలే చాలా మంచి అతను ఇతను. హాఫ్కి వచ్చామండి, ఇంకా నడాలి గురు నడవడం చాలా కష్టం గురు. ఉదయం 10 గంటలకు వాకింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఎక్కాం గారు, ఇంకా సాయంత్రం 6:30-7 అవుతుంది గారు వెళ్ళడానికి. ఆ వెనకాతలు ఉన్న మంచు కొండ కోసం వీళ్ళు తిప్పలండి. సగం నుంచి వీడియో చూడండి, మాస్క్ తీ. ఫైనల్ గా నా కొడుకు 23 కిలోమీటర్లు నడిచి వచ్చాడండి. వీడే 6 ఇయర్స్ బాబు, 7 ఇయర్స్. నిజంగా అందరు గ్రేట్. చాలా చాలా మాకే ఆవేశం వచ్చింది కానీ నా కొడుకు చాలా బాగా నడిచాడు. హాయ్ చెప్పు బంగారా. హాయ్. నాకు శివుడే ఎనర్జీ ఇచ్చాడని చెప్పు. వాళ్ళ నాన్నగారు కొంచెం నీరసించిపోయి యూట్యూబ్, నా కొడుకు మాత్రం నీరసించలేదమ్మా. ఏదమ్మా నిజంగా నువ్వు గ్రేట్ అబ్బా. ఐ లవ్ యూ తల్లి. ఏది నా బంగారం, ఏది ఇంకొక 200 మీటర్స్ లో కేదార్నాథ్ టెంపుల్ ఉందండి. ఓ మై గాడ్, ఇదేనా బాబా టెంపుల్? కాదా, అది కనబడేదేమో. అద్విక్ ఎదురా ఇక్కడ కనిపిస్తున్నావుగా, ఇదిగా అమ్మా నా కొడుకు ఇప్పుడు
నా కొడుకు 23 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. మేమన్నా ఆవేశపడ్డాం కానీ అడుగు శివయ్య ఎంత శక్తిని ఇచ్చాడు తెలియదు. అమ్మా ఏది అద్విక్ సూపర్ తల్లి, నేను అందరూ మెచ్చుకుంటున్నారు. అసలు నీకు ఎన్ని ఇయర్స్? 7 ఇయర్స్ ఓల్డా? ఎలా ఎక్కావమ్మా 23 కిలోమీటర్స్? అసలు కష్టపడి ఎక్కావా? చెప్పు. 23 కిలోమీటర్స్ నడిచాను. అంటే 6 కిలోమీటర్స్ నేనమ్మా హార్స్ ఎక్కావు కదా? హార్స్ ఎక్కాను. 23 కిలోమీటర్స్ నడిచావు కదమ్మా, నిజంగా సూపర్ రా తల్లి, ఎక్సలెంట్. అలసిపోయి మరి నేను నడిచాను. శివయ్య నీకు శక్తినిచ్చాడా? వెరీ గుడ్ తల్లి. ఇంకొక 200 మీటర్స్ లో ఉందండి కేదార్నాథ్ టెంపుల్. అద్విక్ ఏది 200 మీటర్స్ పండు, ఫైనల్ గా రీచ్ అయిపోతాం. ఎదిగో అద్విక్, అద్విక్ బుజ్జద్విక్. ఊపిరి ఆడట్లే కాబట్టి నేను ఇది వేసుకుంటున్నాను. ఏంటి ఊపిరాడట్లేదన్నా అది వేసుకున్నావా? పద. కేదార్నాథ్ మంచు కొండలు. వావ్. అద్విక్, అద్విక్ ఏమో నేను నాకే తెలుసు, నేను చూడలేదు. అద్విక్ చూడరా, అటు వెళ్ళిపోయినట్టున్నారు. పద పద పద. బా ఏది కేదార్నాథ్ యాత్ర అండి ఇది, తెలుసు కదా మీకు. గుడిలో ఉన్నాము, లైన్ కాసాము, పక్కన ఎండ. అక్కడ చూసారా, ఏడు చూసారు? మంచు కొండలు. అక్కడ మంచు కొండలు ఉన్నాయి. భవని, భవని ఇప్పుడు 7 గంటలు అవుతుంది. 7 గంటలకి చాలా చాలా చల్లగా ఉంది. ఓ మొత్తం పొగలు వస్తాయి చూడండి. లైన్ కాసాం. ఇది కొంచెం తక్కువ డబ్బులు అనమాట, తక్కువ డబ్బులు ఫ్రీ లైన్. అందుకనే 1-2 గంటలు నిల్చునిపోవడమే. లోపలికి గట్టి అప్పుడే అవ్వదు. వాళ్ళకి ఎప్పుడు శివయ్య దర్శిస్తారో అప్పుడు వెళ్ళడమే. చూసారు ఎంత లైన్ ఉందో, గంట నుంచి ఎలాగ ఉంది, కదలలేదు. దిస్ ఈస్ ద స్పెషల్ ది కేదార్నాథ్. మేము దర్శనం కోసం లైన్ లో ఉన్నామండి. అత్యంత వరస్ట్ గా ఉంది లైన్. పెట్టడానికి టోకెన్లు ఇస్తున్నారో తెలీదు, దేవుడిని దర్శించడానికి మాకు లైన్ నిలిచి పెట్టారో తెలీదు. మేము దాదాపు 2 hours to 3 hours నుంచి నిల్చున్నాం, అక్కడే ఉన్నాం. ఏమని అడిగితే అక్కడ విఐపి ఎంత 200 విఐపి టికెట్స్ 2500. ఆ టికెట్లే ఎక్కువ పంపిస్తున్నారంట. ఇక ఇక్కడ ఇప్పుడు ఆడ ఇష్టం వచ్చినప్పుడు 4 years కో 4 months కో 4 hours కో లోపల పంపిస్తారు. మరి అంతే, దేవుడు అనేది అంత ఇప్పుడు విఐపి డబ్బులు అయిపోయింది. మంగ్లీ మంగ్లీ ఇప్పటికిప్పుడే అలాగా పొగ మంచుతో ఎలా మూసేసిందో. ఒళ్ళు ఇప్పుడు మొత్తం మూసేసింది. అదే సౌదవులు నా సోదరులు, మరి సౌదరుల పేర్లు తెలియదు కానీ డబ్బులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి దీనికనే తెలియదులే. ఓకే, దాని మీద తప్పు మాట్లాడినా గానీ. మనం ఇది మిట్ట మధ్యాహ్నం 12:30కి దర్శనం అయిపోయింది. దర్శనం మాత్రం చాలా చాలా, ఎందుకంటే పోలీసులు బయట ఉంటారు, లోపల ఉండరు. కొట్టుకోవడమే. ఎవరికైతే బలం ఉంటుందో వాడి హ్యాపీగా చూడగలరు. బలం లేనట్టు మధ్యలో సత్యాన్ని చచ్చిపోవచ్చు. ఆడవాళ్ళు చిన్నపిల్లలు మాత్రం అసలు కేదార్నాథ్ రాకూడదు. ఎందుకంటే ఆ లైన్ కాసేటప్పుడు
దేవుని చూడడానికి వెళ్ళడానికి మొత్తం తోసుకోవడం చచ్చిపోయినంత వరకు తోసుకోవడమే. అలాగైతేనే లాస్ట్ గా దేవుని చూడగలం. స్వామి అంటే ఇప్పుడు లింగాకారం ఇంకా తీసేది ఇక్కడ ఒక రూపేం ఉండదు. కానీ అస్సలు నేను డిసప్పాయింట్ అయిపోయాను. కేదార్నాథ్ అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ స్పెషల్ కదా, ఆల్ ఓవర్ ఇండియా స్పెషల్ కదా. ఇక్కడ ఏదో లైన్ పెడతారు కదా అనుకున్నాం. అసలు ముసలోళ్ళు రాకూడదు అసలు ముసలోళ్ళు. ఎందుకంటే ఎంత కష్టపడి వచ్చినా డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చినా సరే అక్కడ కాసేటప్పుడు మాత్రం ఎవడు ఎలా కుమ్ముతాడో తెలీదు. కొట్టుకోవడాలే, లోపలికి వెళ్ళాలి కానీ కొట్టుకోవడాలు. అదేటి గురు దేవుని కొట్టుకోవడానికి చూడడానికి కొట్టుకోవడాలి. ఇటు ఎక్కడి నుంచి ఇలాగే ఉంటది లైన్. ఎన్ని గంటలు ఉంటుందో లైన్. ఒక లేకుండా చూసుకుంటే దేవుడి దగ్గర ప్రశాంతత అంటారు కదా, ఆ ప్రశాంతత ఉంటది. ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ కూడా కొండలు ఉంటాయి. అంటే ఎండ పైన కాస్తే మొత్తం మంచు అంతా కలిపి కిందకి కూడేస్తుంది అనమాట. ఫుల్ తడిసిపోతున్నాం. ఎండే ఉంది. పైనుంచి రిటర్న్ అయిపోయామండి. పైన మనకు కనిపిస్తుంది తెల్లని ఏమో కొండలు అనమాట. మొత్తం మంచుతో కప్పి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పైన వచ్చినప్పుడు మాత్రం దీపోవచ్చు, ఈజీ దీపోవచ్చు. చాలా షార్ట్ కట్లు ఉంటాయి. ఎక్కేటప్పుడు కష్టం తప్ప వచ్చేటప్పుడు మాత్రం దీపోవచ్చు. ఒక మంచి 2 కర్రలు పట్టుకొని షార్ట్ కట్లు చాలా ఉంటాయి. షార్ట్ కట్ల ద్వారా చాలా చాలా ఫాస్ట్గా వచ్చేవచ్చు. నెక్స్ట్ చూసారు ఇక్కడ కూడా చిన్న చిన్న షార్ట్ కట్లు ఉంటాయి. ఇదో చిన్న షార్ట్ కట్ కనిపిస్తుంది కదా, ఇదో చిన్న షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ వెళ్ళాలంటే కొంచెం మనకి చిన్న డీ ఉండాలన్నమాట. ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ వెళ్తే వెళ్ళచ్చు. లేకపోతే ఇదే వే అదే వచ్చేటప్పుడు మాత్రం దిగే చాలా షార్ట్ కట్లు ఉంటాయి. మనం ఎటువంటి వెహికల్స్ గట్టా మాట్లాడుకోగలదు. వెహికల్స్ మీన్స్ ఎన్ని గుర్రాలు కానీ హెలికాప్టర్ కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనంటి వయసులో ఉండే వాళ్ళు మాత్రం నడుచుకుని వచ్చేవచ్చు ఈజీగాను. మేము మా లేడీస్ని గుర్రం ఎక్కించేసామండి. మేము మాత్రం నడుచుకుని వచ్చేస్తున్నాం. ఓకే, చాలా బాగుంది. బట్ కొంచెం దోవలు తీరుతుంది గురు. చిన్న జిగ్జాగ్ లాగా ఉంటది గురు రోడ్డు. ఎక్కేటప్పుడు మాత్రం దేవుడు కనిపిస్తాడు, దిగేటప్పుడు పర్లేదు అంతే. మరీ సూపర్ కాదు. గురు స్టార్ట్ కియా. మంచు మంచు మేము ట్రెక్కింగ్ లో ఉన్నాం. చూడండి మంచు. దీంతో ఐస్ చేసుకోవచ్చు. ఇంకా ఐస్ గోలా, ఐస్ రోలా చేసుకోవచ్చు. గోలా ఐస్ గోలా చేసుకోవచ్చు. చెరుకులో వేసుకోవచ్చు. ఓకే గురు, చిల్లి బీర్లకి కూలింగ్. ఐస్ మొక్క ఈ పైన కట్టు ఇదంతా ఇదంతా వయసు చాలా బాగుంది. అండి చూడండి. స్టార్ట్ కియా. ఇక్కడ పొగ కూడా వస్తుంది. ఎంత ఎక్కువ ఉంది. చూడండి మరొకసారి పట్టుకో నిర్మల కోసం. నిర్మల చూడండి, ఫుల్ ఐస్ మొక్క. A1 ఐస్ మొక్క చూడు. బాగా మా ఇద్దరు ఆడుకొని వస్తున్నాం.
ఇంటికి వెళ్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ సూపర్. గురు నమస్తే గురు, లాస్ట్ లో పెట్టారు, అద్భుతం చేశారు.